ఈరోజు షుగర్ లేకుండా మైదా లేకుండా కేక్ చూపిస్తున్నా. 6 ఎగ్స్, 50 to 100 గ్రామ్స్ మధ్యలో బటర్, ఒక 5-6 సపోటాల గుజ్జు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటిని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక దీంట్లోనే నేను ఒక కోరిన క్యారెట్ తురుముని కూడా వేసాను. డ్రై ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఫ్లవర్, ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా, అదొకటే వేసా. బేకింగ్ పౌడర్ ఏమీ వేయలే, ఓన్లీ సోడా వేసా. ప్లస్ కొంచెం ఉప్పు. ఇవన్నీ కలిపేసి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో బీట్ చేసి దాంట్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలపాలి. ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా ఎసెన్స్ కానీ కోకో పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రెండింటిని యాడ్ చేసా. సో దట్ కొంచెం చాక్లెట్ కేక్ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ తినేటప్పుడు కూడా మనకి బాగా అనిపిస్తుంది, స్మెల్ లేకుండా, ఎగ్ స్మెల్ లేకుండా అని 2 మిక్స్ చేసా. దీంట్లో ఫ్రూట్స్ వేసా, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఖర్జూరం, అంజీరు, క్రాన్బెర్రీ, డ్రై క్రాన్బెర్రీ, ఇలాంటి ఏ ఫ్రూట్స్ అయినా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ వేయం కాబట్టి అక్కడొకటి తగులుతూ ఉంటే అది మనకి ఒక డ్రై ఫీలింగ్ ఇవ్వకుండా బాగుంటుంది నోట్లో. ఇది కోకో పౌడర్ వేసా. కోకో పౌడర్ వేసి బాగా దీన్ని మిక్స్ చేసా. ఇది ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది మిక్స్. సో దీంట్లో మనకి వెజిటేబుల్ ఉంది, ప్రోటీన్ ఎగ్స్ ఉన్నాయి, రాగి కాల్షియం ఇస్తుంది, వీటన్నిటితో పాటు షుగర్ లేదు కాబట్టి మనకి ఇది ఒక మంచి న్యూట్రిషన్ అనమాట. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేశాక ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెని, ఆ గిన్నెలో దీన్ని వేసేసా. మీకు నెక్స్ట్ దీన్ని బేక్ అయిపోయాక వీడియో నెక్స్ట్ పెడతా, చూడడం తప్పకుండా మర్చిపోకుండా ఆ వీడియోని కూడా చూడండి. లాస్ట్లో లుక్ ఎలా వచ్చింది అన్నది దాంట్లో చూపిస్తా. ఇది ఇలా వేసేసాక దీనిపైన నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ ముక్కలు చేసి ఇలా జల్లేసాను. సో అది తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి కమ్మగా క్రంచ్. కన్వెన్షన్ మోడ్, బేక్ మోడ్, తర్వాత 170 to 200 మధ్యలో, ప్లస్ 30 minutes. ఆల్రెడీ 10 minutes ముందే వెచ్చబెట్టి ఉంచుకున్నా కాబట్టి సరిపోయింది. దీన్ని బేకింగ్కి